ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, పెట్టుబడి వీడియోలు మనం చేస్తున్నప్పుడు చాలా మందికి అంటే 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు అని చెప్పినప్పుడు మనకి ఉన్న టైంలో అవసరం రాంది మనం పోయిన తర్వాతనో లేదు అంటే ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు. అంత లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి లాభం ఏంటి, ఏ రకంగా మనము బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అని ఆలోచిస్తూ ఉన్నారు సార్. అండ్ అలాగే ఒకవేళ ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ అని, స్టాక్ మార్కెట్ అని ఇలా రకరకాల రిసోర్సెస్ అయితే ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి. అందులో ఏది బెస్ట్ అన్నది కూడా క్వశ్చన్ వస్తుంది. సో పెట్టుబడి పెట్టేటప్పుడు ఎలాంటి లాభం ఉంటుంది, పెడితే ఏది బెస్ట్ అని ఎలా తెలుసుకోవచ్చు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే చాలామందికి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, కొన్ని భయాలు ఉన్నాయి మనసులో, కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. అండ్ ది థింగ్ ఈజ్ అందరికీ రాబడి కావాలి కానీ రిస్క్ వద్దు. ఓకేనా? సో మీరు పెట్టిన పెట్టుబడి 100% రిస్క్ ఫ్రీ ఉండాలి. గ్యారంటీడ్గా మీరు పెట్టిన పెట్టుబడి అది మాత్రం మునక్కూడదు. దాని మీద 1 కోటి నుంచి 7 కోట్ల మధ్యలో రావాలి. సో ఏం చేద్దాం, వాట్ ఈస్ ద ప్లాన్? ఎందుకంటే నాకు ఒక సీనియర్ సిటిజన్ కాల్ చేశారు. ఆయన ఏమన్నారంటే, సార్ నాకు 70 ఏళ్ళు అండి, 70 ఏళ్ళు అవ్వబోతున్నాను, 70 years రీచ్ అవ్వబోతున్నాను, నాకు మనవరాలు ఉంది. సో నా మనవరాల కోసం నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. ఆవిడ వన్స్ షీ గ్రోస్ ఓల్డ్, ఆమెకి పెళ్ళైన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్, అమెరికా వెళ్ళాలన్న అలాంటి కోరికలు ఏమైనా ఉంటే ఆమె తీర్చుకోవచ్చు. అదొక గిఫ్ట్ లాగా నేను ఇద్దాం అనుకుంటున్నాను నా మనవరాల కోసం. గ్రేట్ థాట్ సార్. అఫ్ కోర్స్ వాళ్ళ ఫాదర్ ప్లానింగ్ చేసుకుంటున్నారండి, అది నాకు అనవసరం, బట్ తాతగా నేను చేయాలి. అయితే నేనేమంటానంటే ఇది ప్రతి యంగ్స్టర్ వినాలి. స్పెషల్లీ ప్రతి యంగ్స్టర్ ఎందుకు వినాలి అంటే, మీరు కూడా లైఫ్లో చాలా టెన్షన్స్ ఉంటాయి మీకు, అండ్ మీ పెట్టుబడి 100% గ్యారంటీగా సేఫ్గా ఉండాలి. పైగా స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి ప్రాఫిట్ కూడా సంపాదించుకోవాలి. అండ్ మీరు పెట్టిన పెట్టుబడి అంటే మీరు ఎంతైనా పెట్టండి, 50 లక్షలు పెడుతున్నారా, 10 లక్షలు పెడుతున్నారా, 5 లక్షలు పెడుతున్నారా, ఆ డబ్బు మాత్రం గ్యారంటీడ్, అది ఎక్కడికి వెళ్ళదు. ఆ డబ్బు మీకు ఇంకొక కనీసం 1.5 కోటి నుంచి 7 కోట్ల వరకు తెచ్చిపెడుతుంది. నెక్స్ట్ కొన్ని టిల్ యువర్ రిటైర్మెంట్ ఏజ్ అనుకోండి. అందుకే నేను చెప్పా, యంగ్స్టర్స్ చూడండి ఈ వీడియో. నేను సీనియర్ సిటిజన్ గారి గురించి ఒక రిక్వైర్మెంట్ తీసుకొని ఈ వీడియోని స్టార్ట్ చేశాను. కానీ యంగ్స్టర్స్కి ఇది లాభం అవ్వబోతుంది. అంటే ఎవరైతే 20 లేదా 21 దాటి ఉన్నవాళ్ళు, ఎనీ ఏజ్ అబౌట్ 21, 30, 40 ఉన్న వాళ్ళందరూ చూడండి. అయితే మీ డబ్బులు మాత్రం గ్యారంటీడ్. ఇప్పటిదాకా మ్యూచువల్ ఫండ్లో మీరు పెట్టిన పెట్టుబడి కానివ్వండి, ఈటీఎఫ్లో పెట్టిన పెట్టుబడి కానివ్వండి, స్టాక్ మార్కెట్లో షేర్స్లో పెట్టిన పెట్టుబడి కానివ్వండి, రిస్క్తో కూడింది. కానీ నేను మీకు చెప్తున్నాను, మీ డబ్బులు 100% గ్యారంటీగా సేఫ్గా ఉంటాయి. ఎక్కడ పోదు మీ పెట్టుబడి మీద లాభం ఏదైతే వస్తుందో అది మీకు మీరు పెట్టిన పెట్టుబడిలో రిస్క్ తీసుకున్న భాగం కాదు. అది మీకు ఆటోమేటిక్గా ఫ్రీ ప్రాఫిట్ అనేది వస్తుంది. చెప్తా రహస్యం ఏంటో. సో ఈ గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చాను ఈ ఐడియా. అండ్ ప్రతి యంగ్స్టర్స్ కూడా ఇది పనికి వస్తుంది ఒకవేళ మీరు ముందు నుంచే అలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే. ఓకేనా? సో ఐ టెల్ యూ దట్ వాట్ ఇట్ ఈస్. నేనేమన్నానంటే, సార్ మీరు రిటైర్ అయిపోయారా సర్వీస్ నుంచి? అవునండి, 10 సంవత్సరాలు అయిపోయింది, కాస్తంత రిటైర్మెంట్ డబ్బులు కూడా ఉన్నాయి, ఒక 20-30 లక్షలు ఉండే కాస్తంత వేరే వేరే చోట్లలో పెట్టేశాను. అయితే మా మనవరాల కోసము ఒక 10 లక్షలు పెడదామని చెప్పి ఉద్దేశంలో ఉన్నాను అన్నాను. చాలా మంచి థాట్ సార్, వెరీ గుడ్. యాజ్ అ గ్రాండ్ ఫాదర్గా మీరు చేస్తుంది ఒక మంచి ప్లానింగ్, అది గ్రేట్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఏం చేస్తారంటే, మీరు ఆ 10 లక్షలకి ఇంకొక 2 లక్షలు యాడ్ చేయండి అని చెప్పా. అది ఎందుకండి అన్నారు. సార్ నేను చెప్తాను, మీరు దీనికి రెడీనా అని అడిగా. అవునండి అని చెప్పారు. సో నేనేమన్నానంటే, ఈ 12 లక్షలు కాస్త తీసుకెళ్ళి మీరు బ్యాంకులో ఎఫ్డి రూపంలో పెట్టండి. అదేంటండి ఎఫ్డి రూపంలో పెడితే, మరి మీరు చెప్పారు కదా 1.5 కోటి నుంచి 7 కోట్ల మధ్యలో వస్తుందని చెప్పేసి, అంటే ఫస్ట్ టైంతో ఇది ఫోన్లో మాట్లాడిన తర్వాత ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సో ఆయనకు చెప్పడం జరిగింది. చెప్తే నేను అన్నాను, సార్ ఫస్ట్ మీరు ఇలా చేయండి, 12 లక్షలు మీరు బ్యాంక్లో పెట్టండి, 1 సంవత్సరం ఆగండి అని చెప్పాను. అదేంటండి బ్యాంక్లో అంటున్నారు, పెట్టుబడి పెడితే 1.5 కోటి వస్తుంది అంటున్నారు, మళ్ళీ 1 సంవత్సరం ఆగమంటున్నారు. అవును సార్ అని చెప్పి. ఎందుకంటే మనము ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ దాదాపు 6 to 7% ఉంది శిరీష, పర్ యానం. అంటే మీరు 1,00,000 పెట్టారనుకోండి, 1,00,000కి మీకు 7% ఇంట్రెస్ట్ వస్తే సంవత్సరానికి ఎంత వచ్చినట్టు? 7,000, 7,000 వచ్చినట్టు. సో నేనేమన్నా అంటే, సార్ ఒక పని చేద్దాము, 7,000 పక్కన పెట్టండి, 6,000 కూడా పక్కన పెట్టండి, 5,000 వస్తుంది అనుకుందాం సంవత్సరానికి. అంటే 5%. ఎవరికి తెలుసు రేపటి రోజున ఇంట్రెస్ట్ తగ్గిపోతే తగ్గచ్చు. సో మనం ఏం చేద్దామంటే 5,000 గ్యారంటీగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం పర్ ల్యాక్.
అంటే 12 లక్షలు పెడితే సంవత్సరానికి ఎంత వచ్చినట్టు? 5,000 ఇంటూ 12 నెలలు అంటే 60,000 నెలకు సంవత్సరానికి మీకు వచ్చినట్టు. ఒక సంవత్సరం వెళ్ళిన తర్వాత మీ అకౌంట్లో ఆ 60,000 ఉంటాయి ఎక్స్ట్రాగా 12 లక్షల మీద. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ 5,000 రూపీస్ పర్ మంత్ సిప్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ 12 లక్షలు సేఫ్, మీ 5,000 రూపాయలు పెట్టుబడి రూపంలో వెళ్తుంది ప్రతి నెల. సో అక్కడి నుంచి ఈ పాప ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ తండ్రి ప్లానింగ్ చేసేసారు, తాతగారు చేస్తున్నారు. సో ఆమెకి ఈ డబ్బులు అవసరం ఉండకపోవచ్చు, బట్ స్టిల్ మీరు చేస్తున్నారు, ఎందుకంటే మనవరాలు కాబట్టి, మీరంతా ఆలోచించారు కాబట్టి. సో ఆవిడకి అట్ ద ఏజ్ ఆఫ్ 30 years క్రాస్ అయిన తర్వాత, అట్ ద ఏజ్ ఆఫ్ 40 years అయిన తర్వాత ఎంత వస్తుంది డబ్బు అనేది నేను మీకు చెప్తాను. సో దట్ షీల్ హ్యావ్ అ లగ్జరీ. ఎందుకంటే ఎడ్యుకేషన్ గురించి కానివ్వండి, ఆవిడ పెళ్లి కోసం కానివ్వండి, తండ్రి ప్లాన్ చేశారు. తాతగారి కోసం నేనేమన్నానంటే తండ్రి అట్ ద ఏజ్ ఆఫ్ 18-20 years నుంచే కూతురు కోసం అంతా సర్దుబాటు చేశారు కాబట్టి ఆవిడ కంఫర్టబుల్ అక్కడ. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ రిటైర్మెంట్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ మీ మనవరాలు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. అండ్ షీ విల్ లివ్ లైక్ అ రాణి, క్వీన్ లాగా ఉంటారు. సో అదేంటో మీకు చెప్తానని చెప్పేసి ఫస్ట్ ఐడియా ఇచ్చాను. లెట్ మీ షో యూ దిస్. సో ఇక్కడ నెలకు మనము 5,000 రూపాయలు చొప్పున పెట్టుబడి పెడుతున్నాము. చాలా తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ అండి, 12% తీసుకున్నాను. అది మినిమం స్టాండర్డ్ అనమాట, అది ఎక్కడికి వెళ్ళదు, మీకు ఖచ్చితంగా వస్తుంది. అయితే నేనేం చేశానంటే శిరీష, బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ విచ్ హ్యావ్ గివెన్ సాలిడ్ రిటర్న్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025 అని చెప్పి తీసా లిస్ట్. తీస్తే ఇందులో మీకు చూడండి అన్నిటికంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చిన కంపెనీ మ్యూచువల్ ఫండ్ 48% పైన ఇచ్చింది శిరీష. 48% పర్ యానం లాస్ట్ 3 yearలో మీరు పోల్చుకుంటే CAGR అనమాట. అంటే మీరు యావరేజ్ రిటర్న్స్ తీసుకుంటే గత 3 ఏళ్లలో 48% మినిమం రిటర్న్స్ ఇచ్చాయి. 48 తర్వాత 45, 43, 42 మళ్ళొకసారి 12.5%, అంటే 13% అయితే మీకు ఖచ్చితంగా ఇచ్చాయి. అయితే ఇక్కడ మనం 48% కాకుండా మనం ఎంత చెప్తున్నాం శిరీష ఇక్కడ పర్ యానం? ఓన్లీ 12%, 12% మాత్రమే. అప్పుడు మీకు 30 ఏళ్ళ కోసం మీరు పెట్టుబడి పెడితే మీ మనవరాలకి 30 years తర్వాత 1,50,00,000, 1,54 lakhs ప్లస్ 12 lakhs మీ మనవరాల కోసం మీరు FD చేశారు కదండి, అంటే దాదాపు 1,66 lakhs అనమాట. ఓకేనా? ఇది ప్లాన్ నెంబర్ 1. ప్లాన్ నెంబర్ 2, మీరు ఒకవేళ అదే 5,000 రూపాయలు 40 సంవత్సరాల కోసం పెట్టుబడి పెడితే మీ మనవరాలకు వస్తుంది దాదాపు 5 కోట్ల రూపాయలు, 4,89 lakhs, రఫ్లీ అరౌండ్ 5 crores వరకు వస్తుంది. ఇది ప్లాన్ నెంబర్ 2. ప్లాన్ నెంబర్ 3 చెప్పానండి. సరే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం 5,000 అనుకునే మనం నడిచాం. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినా కానీ మీరు పెట్టుబడి రూపంలో పెడతారు కదా. సో 6,000 వచ్చింది అనుకుందామండి, ప్రతి నెల మీరు 6,000 పెట్టగలుగుతున్నారు. సో 6,000కి ఎంత వస్తుంది 30 సంవత్సరాలకి? అక్కడ 1,50,00,000 వచ్చింది మీకు 5,000 చొప్పున. ఇక్కడ మీకు 1,84,00,000 వచ్చాయి, అంటే దాదాపు 2 crores వచ్చిందనమాట మీకు 30 years తర్వాత. అదే 6,000 పెట్టుబడి మీరు పెడితే 40 years కోసము దాదాపు 6 కోట్ల రూపాయలు వచ్చింది. సో అలాగే ఇందులో మీరు ఇక్కడ చూసుకుంటే ఒకవేళ 7,000 వచ్చింది అనుకుందాం, 7,000 వస్తే మీకు అప్పుడు 2,15,00,000 రూపాయలు వచ్చాయి 30 yearsకి. అండ్ 40 yearsకి దాదాపు అదే 7,000తో పెట్టుబడి పెట్టుకుంటే 7 కోట్ల రూపాయలు వచ్చిందండి. 6,85,00,000 అంటే రఫ్లీ అరౌండ్ 7 crores. ఎందుకంటే ఆ 12 లక్షలు అలాగే ఉన్నాయి కదా మరి. సో మీ పెట్టుబడి 100% సేఫ్. మీరు రిస్క్ దేంతో తీసుకుంటున్నారు? మీకు వచ్చే ఇంట్రెస్ట్తో. సో అక్కడ మీరు పెట్టుబడి పెట్టారు. అండ్ ఇంతకు ముందు నేను ఎలాగైతే చెప్పాను మీకు ఇక్కడ 48% అండి. సో ఇదే 48% ఒకవేళ మనం ఇక్కడ పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరి ముందు చూపిస్తున్నాను ఇక్కడ. సో 12% కాదు 48% మనం పెడితే అప్పుడు రిటర్న్ ఎంత వచ్చినట్టు ఇక్కడ? కెన్ యూ జస్ట్ ఇమాజిన్? 116 కోట్లు. కెన్ యూ జస్ట్ బిలీవ్ దిస్? 116 కోట్లు. నేను అంత డబ్బు మాత్రం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మనం 12% ప్రకారంగానే వెళ్దాము. సో 6 నుంచి 7 కోట్ల మధ్యలో అయితే యూ విల్ హ్యాపీలీ గెట్. ప్లస్ మీ పెట్టుబడి 100% సేఫ్. మీ 12 లక్షలు ఎక్కడికి వెళ్ళట్లేదు, అది బ్యాంక్లోనే ఉంది. ఎలా ఉంది ఐడియా? హౌ డస్ ఇట్ సౌండ్? నైస్ సార్. అండ్ చాలా మందికి కూడా ఒక ఆలోచన క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. అంటే చాలా మందికి కూడా కూతురు కోసమో, కోడల కోసమో, మనవరాల కోసమో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అనుకునేటప్పుడు సరైన మార్గం తెలియక, అంటే ఇప్పుడు దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే దాంట్లో ఇంట్రెస్ట్ వస్తుంది, బికాస్ ఇదే ఒక కామన్ నాలెడ్జ్ అందరికీ ఉంది. కాబట్టి మీరు అన్నట్టుగానే చాలా మందికి ఈ వీడియో రీచ్ అయ్యి వాళ్ళలో కూడా ఇలా పెట్టుబడి పెడితే ఇంత రిటర్న్స్ వస్తుంది, ఒకసారి ట్రై చేద్దాము చిన్న అమౌంట్తో అన్న ఆలోచన కనుక వస్తే డెఫినెట్గా చాలా. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.